హలో అండి, వెల్కమ్ టు మినీ బ్లాగ్. పప్పు లేదా రసం సాంబార్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్, సూపర్గా అదిరిపోయే పొటాటో ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. చలో. హలో అండి అందరికీ. ఈరోజు మనం పొటాటో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కొన్ని దగ్గరలో ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు దీన్ని. పొటాటో అని, ఉర్లగడ్డ అని, బంగాళదుంప అని రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. ముందుగా ఇందులో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా బంగాళదుంప పొటాటో ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అవ్వనివ్వాలి. ఎంత ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది అంత పర్ఫెక్ట్గా అంత బాగా వస్తుంది. ఓకేనా. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఎంతైతే రుచికి కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ ఉంటే అది కూడా వేసుకుంటే చాలా మంచిది. నేను లాస్ట్లో వేసాను చూడండి. ఇవ్వండి ఇప్పుడు వేసాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఎవరికి ఎప్పుడైనా త్వరగా అయిపోవాలి, పప్పుచారు లేదా సాంబార్లోకి త్వరగా అయిపోవాలి, రసంలోకి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి ఈ పొటాటో ఫ్రై. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో. అంతే అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.